గాలిలోకి లేచిన విమానం కొద్ది క్షణాలకే క్రాష్ అయిపోయింది. విమానం సరిగ్గా టేకాఫ్ కాకపోవడానికి కారణం ఏంటి? జరిగిన ప్రమాదం కెమెరాలో రికార్డ్ అయింది. అయినా ప్రమాదానికి గల కారణాలు అంతు చిక్కలేదు. దర్యాప్తు కోసం ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగిపోయాయి. ప్రమాద స్థలంలో దొరికిన బ్లాక్ బాక్స్ ను విశ్లేషించే పనిలో పడ్డారు అధికారులు. వైమానిక రంగం భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై అధ్యయనానికి కమిటీని కూడా వేసింది ప్రభుత్వం. మరోవైపు ఎయిర్ ఇండియా దగ్గరనున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల భద్రతా ప్రమాణాలపై తనిఖీ ప్రారంభమైంది. అహ్మదాబాద్లో 274 మంది జీవితాలను బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? పక్షులు ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందా? అసలేం జరిగింది అనే విషయాలపై పౌర విమానయాన శాఖకు స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ప్రమాద కారణాలను అన్వేషించేందుకు జాతీయ దర్యాప్తు బృందం, ఎన్ఐఏ అధికారులు, పౌర విమానయాన సంస్థకే చెందిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైమానిక రంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ చేస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదేవిధంగా వైమానిక రంగ భద్రత, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలనే అంశాలపై కూడా ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారిస్తుందని వివరించారు. వైమానిక నిబంధన 13 ప్రకారం ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఘటన జరిగిన నాటి నుంచి 30 రోజుల్లో సిద్ధం చేయాలి. కానీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓ ఈ విషయాన్ని ఆయా దేశాలకే వదిలివేసింది. దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అనేది కూడా ప్రభుత్వ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంతేకాదు, తుది నివేదిక ఇచ్చేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది. ఎన్ఐఏతో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఇతర ఏజెన్సీలకు చెందిన అధికారులు కూడా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అయితే వారు ఏ అంశాలపై దృష్టి పెట్టారు, ఏ కోణంలో విచారణ చేపట్టారు అనే విషయాలను గోప్యంగా ఉంచారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అధికారులు ఘటనా స్థలంలోని అణువణువును నిశితంగా పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వం సహా ఎయిర్ ఇండియా అధికారులు విమాన ప్రమాద సమయంలో ఇంజిన్, ల్యాండింగ్ గేర్ పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ సాగిస్తున్నారు. కుప్పకూలిన విమానం నిర్వహణ సమస్యలు సహా ఎయిర్ ఇండియా సంస్థ లొసుగులు, ఇతర అనేక అంశాలపైన దృష్టి సారించారు. విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మేడేకాల్ వ్యవహారం వెలుగు చూడటంతో దానిపై దృష్టి సారించనున్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన విమానం రన్వే చివరికి వచ్చేసరికి శక్తిని కూడగట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది. విమానం వేగం కోల్పోయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి ఇంజిన్లు విఫలం కావటమే కారణం కావచ్చు. ప్రమాదానికి గురైన విమానం వీడియోలను చూస్తూ ల్యాండింగ్ గేర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా విమానం గగనతలం వైపు ఎగిరిన 5 సెకండ్లలోనే పైలట్ ల్యాండింగ్ గేర్ను పైకెత్తుతారు. సానుకూల ఎత్తుకు చేరుకున్న వెంటనే ల్యాండింగ్ గేర్ను సాధారణ స్థితికి తీసుకొస్తారు. ల్యాండింగ్ గేర్ను వెనక్కి తీసుకోవటం వల్ల విమానం పైకి ఎగరటానికి సహాయపడే మృదువైన ఏరోడైనమిక్ ప్రవాహం ఏర్పడుతుంది. పైలట్లు పరధ్యానంలో ఉంటే ఒక్కొక్కసారి గేరప్ చేయటం మర్చిపోవచ్చు. ప్రస్తుతం జరిగిన ఘటనలో 2 ఇంజిన్లు విఫలమైనా అయ్యుండాలి, లేదా పక్షులైనా ఢీకొట్టి ఉండాలి, లేదా రెండూ జరిగి ఉండాలి. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించి అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. నారింజ రంగులో ఉండే బ్లాక్ బాక్స్ ద్వారా విమాన ప్రమాదాలకు సంబంధించిన కీలక విషయాలు తెలుస్తాయి. ఏ నిమిషానికి ఏం జరిగిందో దీనిలో నిక్షిప్తమవుతుంది. విచారణ అధికారులకు ఇది అత్యంత కీలకం. విమాన ప్రమాదం తర్వాత అందరి దృష్టి బ్లాక్ బాక్స్ పై పడింది. వైద్య విద్యార్థుల హాస్టల్ శిథిలాల్లో పైకప్పు కింద బ్లాక్ బాక్స్ ని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు గుర్తించారు. విమానం 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్ఫోటనం చెందిన బ్లాక్ బాక్స్ చెక్కు చెదరలేదు. దీనిలో రికార్డైన సంభాషణలను విశ్లేషించనున్నట్టు డీజీఐఏ అధికార వర్గాలు తెలిపాయి. బ్లాక్ బాక్సులు క్రాష్ రెసిస్టెంట్గా పనిచేస్తాయి. ప్రతి కమర్షియల్ విమానంలోనూ 2 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తారు. ఒకదాన్ని కాక్పిట్ వాయిస్ రికార్డర్గా, రెండో దాన్ని ఫ్లైట్ డేటా రికార్డర్గా పేర్కొంటారు. భూమిపై, నదులు, సముద్రాల్లో విమాన ప్రమాదాలు సంభవించిన బ్లాక్ బాక్సులు సమాచారాన్ని పదిలంగా ఉంచుతాయి. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిలో నిక్షిప్తమవుతుంది. ఈ రెండింటిలోనూ డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడారో, వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు.
మరోవైపు ఎయిర్ ఇండియా దగ్గర ఉన్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆదేశించింది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా దగ్గరున్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి వివిధ వ్యవస్థల పనితీరును తనిఖీ చేయడంతో పాటు టేకాఫ్కి సంబంధించిన పరిమితులను పరిశీలించాలని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దగ్గర బోయింగ్ 787-8 విమానాలు 26, బోయింగ్ 787-9 విమానాలు 7 ఉన్నాయి. అమెరికాకు చెందిన విమాన ఇంజిన్లు తయారు చేసే జీఈ ఏరోస్పేస్ ఈ నేపథ్యంలో స్పందించింది. అహ్మదాబాద్ ప్రమాదంపై సంబంధిత నియంత్రణ, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించింది. జెన్ఎక్స్ ఇంజిన్లతో కూడిన బోయింగ్ 787-8, 787-9 విమానాలకు సంబంధించి తక్షణం అదనపు నిర్వహణ చర్యలు చేపట్టాలని కూడా ఎయిర్ ఇండియాను డీజీసీఏ ఆదేశించింది.